హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశము మంచి సమరయుడు. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 29వ వచనం నుండి 37వ వచనం వరకు. యేసు ప్రభుని ఒకసారి ఒక లాయర్, నా పొరుగువాడు ఎవరు ప్రభువా అని అడిగినప్పుడు యేసు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్పారు. ఏంటంటే అది, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్తూ ఉంటాడు. మార్గ మధ్యలో దొంగల చేతిలో చిక్కి వారి చేత దెబ్బలు తింటాడు. వారు బట్టలు దోచుకుంటారు. తనని కొరప్రాణముతో అక్కడే పడేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ మార్గం గుండా వెళ్తున్న యాజకుడు అతని వ్యక్తిని చూస్తాడు, కానీ ఏం సహాయం చేయడు, వెళ్ళిపోతాడు. తర్వాత వెంటనే లేవీయుడు వస్తాడు, అతడు ఏం సహాయం చేయడు. ఆ తర్వాత సమరయుడు ఆ మార్గం గుండా వెళ్తూ అక్కడ ఆగి తనకి సహాయం చేసి తనని ఒక పూటకుల వానికి అప్పచెప్పి ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పి వెళ్తాడు. అప్పుడు యేసు ప్రభు ఆ లాయర్తో, ఎవరు ఇక్కడ పొరుగువాడినప్పుడు అతని ఎందుకు జాలిపడిన వ్యక్తే కదా అంటాడు. నీవు కూడా అలా చేయమని చెప్పి పంపిస్తాడు. ఈ ఉపమానంలో ఒక అద్భుతమైన విషయం దాగుంది. యాక్చువల్గా మనం గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా మీకు కనిపిస్తుంది. ఏంటంటే అది, యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్ళే ఈ దారి ఉంది కదా, ఈ దారిని అడుమిమ్ అని పిలుస్తారు. అడుమిమ్ అంటే బ్లడ్స్ అని అర్థం, రెడ్ స్పాట్స్ అని అర్థం, లేకపోతే రెడ్ వన్స్ అని అర్థం, రెడ్ వే. ఎందుకు ఆ మాట అన్నారంటే, ఆ మార్గము ఎర్రగా ఉంటుందంట. ఎలా ఎర్రగా ఉంటుందంటే, రక్తపు మరకలు, ఎర్రగా అంటే ఎర్ర మట్టి కాదు. ఆ మార్గంలో బందిపోటు దొంగలు ఉంటారు. అది చాలా సన్నని మార్గము. అది కిందకి, పైనుంచి యెరూషలేము పైన యెరికో ఏమో కింద ఉంటుంది. ఆ పైనుంచి కిందకి వెళ్ళే మార్గం కొండల మధ్యలో నుంచి, ఆ గుహల మధ్యలో నుంచి ఉంటుందంట. ఆ కొండల మధ్యలో, గుహల మధ్యలో ఈ బందిపోటు దొంగలు పొంచి ఉండి అటు వెళ్తున్న వారిని పట్టుకొని కొట్టి వారి దగ్గరనే దోచుకుంటారు. కాబట్టి అక్కడ రక్తము అనేది ఎప్పుడు కనిపిస్తూ ఉంటుందంట. అందుకే అడుమిమ్ అని పిలుస్తారు. ఈ మార్గంలోనే ఇక్కడ ఒక వ్యక్తి చిక్కుకున్నాడు. ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉందంటే, తన ప్రాణాన్ని తను కాపాడుకోలేని స్థితిలో ఉన్నాడు. తన ప్రాణం తను పోసుకోలేని స్థితిలో ఉన్నాడు. అంటే చేతగాని స్థితిలో, ఏ సహాయము తను చేసుకోలేని ఒక నిస్సహాయమైన స్థితిలో అతడు అక్కడ పడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన చనిపోలేదు. ఇశ్రాయేలీలో ఈ యొక్క యాజకుడిని అంటే తను దేనికి గుర్తుగా ఉంటాడంటే, సింబల్ ఆఫ్ హోప్ అంటారు. నిరీక్షణకు తను గుర్తుగా ఉన్నాడు. దేవునికి ప్రజలకు మధ్యలో ఉండే వ్యక్తి యాజకుడు. ఈ యాజకుడు ప్రజల కోసము విజ్ఞాపన చేసేవాడు, ప్రజల కోసం బలర్పించేవాడు. దేవుడు యాజకుడిని పెట్టినందుకు, అంటే యాజకుడు నిరీక్షణకు గుర్తుగా ఉన్నాడు. అటువంటి యాజకుడు కూడా సహాయము చేయలేకపోయాడు. ధర్మశాస్త్రాన్ని పఠించి ధర్మశాస్త్రాన్ని పాటించే ఈ యాజకుడు ఆ వ్యక్తికి సహాయం చేయలేకపోయాడు. తను తప్పేం లేదు దాంట్లో. ఎందుకు అంటే, మామూలుగా చరిత్ర ఏమని చెప్తుంది అంటే, ఈ యొక్క ప్రవక్తలకు వారికి ఇచ్చే క్లాసెస్లో ఒకవేళ 24 తరగతులు ఉంటే అందులో 20 యెరూషలేములో పెట్టేవారు, 4 యెరికోలో పెట్టేవారంట. కాబట్టి యాజకులు అలా తిరుగుతూ ఉండొచ్చు యెరికో నుంచి యెరూషలేముకి అంటారు. ఏ విధమైన సరే అక్కడ యాజకుడు వెళ్తున్నాడు, యెరూషలేముకి వెళ్తున్నాడు, మందిరంలో సేవ చేయడానికి వెళ్తున్నాడు. పాత నిబంధన కాలంలో లేవియ కాండంలో ఏముంటుందంటే, ఈ మృతదేహాన్ని, కళేబరాన్ని ముట్టుకుంటే గనక ఆ ముట్టుకున్న వ్యక్తి అపవిత్రుడైపోతాడు. అతడు మందిరంలో ప్రవేశించకూడదు. అదొక రూల్ ఉంది. కాబట్టి ఆ పడిన వ్యక్తి చనిపోయాడా లేకపోతే తనకి ఏమని తెలియదు. ఈ యాజకుడు వెళ్ళి ముట్టుకుంటే అపవిత్రం అయిపోతాడు కదా. కాబట్టి ఆ ఉద్దేశంతో వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆ వెనకనే లేవీయుడు వచ్చాడు. లేవీయుడు ప్రత్యేకించబడిన వంశం, అది ఒక జనాంగం మందిరంలో సేవ చేయటకు. అటువంటి ప్రత్యేకించబడిన వ్యక్తి కూడా ఆ యత్నం సహాయం చేయలేకపోయాడు. కానీ దేవుడు చెప్పిన ఉపమానంలో 3వ వ్యక్తి సమరయుడు ఆ మార్గం గుండా వెళ్తూ ఆ వ్యక్తికి సహాయం చేసినట్టుగా ఉంది. అక్కడ చూస్తే మామూలుగా యూదులు నూనెను ద్రాక్షసం కలిపి పుండ్లకు రాస్తారంట. అది రాయటం వల్ల అవి మెత్తపడి స్వస్థత పొందుకుంటాయని చెప్పి వాళ్ళ దగ్గర ఎప్పుడు ఆయిల్ ఉంటుంది, ఈ వైన్ ఉంటుంది. ఖచ్చితంగా 2 కలిపి వాళ్ళు రాస్తారు. ఈ యొక్క సమరయుడు కూడా అక్కడ తనొక ఫస్ట్ ఎయిడ్ చేశాడు. ఒక తాత్కాలికంగా తన గాయాల్ని కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూటకుల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి
అతనికి అప్పచెప్పాడు. 2 దేనారం ఇచ్చేయడానికి ఇచ్చి, ఇంకా నువ్వేమైనా ఖర్చు చేసి చెప్పు, నేను వచ్చేదాన్ని మళ్ళీ నీకు పే చేస్తా అని చెప్పి తిరిగి వెళ్ళిపోయాడు. ఈ యాజకుడు లేవీయుడు చేయని ఒక పనిని సమరయుడు చేశాడు. సమరయుడు చేసిన ఈ పనిలో ఒక 5 విషయాలు ఉన్నాయి. దాని తర్వాత దీన్ని మన జీవితానికి ఒకసారి అప్లై చేసుకుంటే, మన జీవితాన్ని ఈ ఉపమానంలో చూడగలిగితే, నాకు తెలిసి ఈ మాటలు ఖచ్చితంగా మిమ్మల్ని బలపరుస్తాయి అని నా విశ్వాసం. దేవుడు ఆయన మన పట్ల చూపుతున్న ప్రేమ ఎంత గొప్పదో ఈ ఉపమానంలో మనం చూడొచ్చు. ఈ సందర్భంలో సమరయుడు చేసిన ఆ పనిలో 5 విషయాలు కనబడుతున్నాయి. ఒకటి, తను సహాయం చేస్తున్న ఆ సమయంలో సమరయుడు ఏమాత్రం కూడా బహుమతిని కోరుకోలేదు. ఇప్పుడు అక్కడ నేను వ్యక్తికి సహాయం చేస్తే నన్ను ఎవరైనా పొగుడుతారా, లేకపోతే నాకెవరన్నా అవార్డు ఏమైనా ఇస్తారా అని ఆలోచన చేయలేదు. తక్షణమే అక్కడ అవసరతలో ఉన్న వ్యక్తికి నేను సహాయం చేయాలి అని నిర్ణయం తీసుకున్నాడు. ఈ రోజుల్లో చూడండి, సహాయము అనేది చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే దాన్ని వెంటనే వాట్సాప్ స్టేటస్లో పెడతాం. అంటే 10 మందికి చూపించాలి, 10 మంది పొగడాలని కోరుకుంటాం. కానీ సమరయుడు బహుమతిని కోరుకోలేదు. ఒక వ్యక్తి ఏమంటాడంటే, నీ ఎవరికైనా సహాయం చేస్తానికి వెళ్తున్నప్పుడు నీ మొబైల్ తీసుకువెళ్ళకు అంటాడు. నీ మొబైల్ ఇంట్లో పెట్టి వెళ్ళు అంటాడు. బైబిల్ అదే చెప్తుందండి. నీ కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియకూడదు. అంటే అంత సీక్రెట్గా చేయాలి. పరలోకం తండ్రి చూసి నేను పొగడాలి తప్ప ఈ లోకంలో ఎవరు కూడా నేను పొగడాల్సిన అవసరం లేదు నువ్వు చేసిన సహాయానికి. అయితే సమరయుడు తను చేస్తున్న పనిలో ఒకటి, తను బహుమతిని కోరుకోలేదు. రెండవది, తనకు ఒక గొప్ప విషయం ఏంటంటే అక్కడ ప్రమాదాన్ని లెక్క చేయలేదు. ఆల్రెడీ దొంగలు తను దోచుకున్నారు, దొంగలు తన్ని అక్కడ కొట్టి పడేశారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి నేను వేళ ఆగి సహాయం చేస్తే ఆ దొంగలు నన్ను కూడా అటాక్ చేసే అవకాశం ఉంది, కాబట్టి ఎందుకు నాకు అవసరమా అని ఆలోచన చేయలేదండి. అక్కడ ఏమాత్రం కూడా ఒక ప్రమాదాన్ని దాని గురించి ఆలోచన చేయలేదు, లెక్క చేయలేదు. మూడవది, సమరయుడు తాను చేసిన సహాయంలో నిందను భరించాడు. ఎలా అంటే అక్కడ పడిన వ్యక్తి మంచివాడా చెడ్డవాడా తెలియదు. తనకు సహాయం చేయటం వలన తను ఒకవేళ అక్కడ ఏ తప్పు చేసి పడిపోయాడో, అంటే బయట ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుకుండొచ్చేమో, కానీ ఆయన ఆ వ్యక్తి యొక్క నిందను ఈయన మీద వేసుకున్నాడు. నాలుగోది, సమరయుడు తను చేసిన ఆ పనిలో సహాయంలో త్యాగం కూడా ఉంది. అక్కడ బైబిల్లో వాక్యము ఏమనుందని చాలా స్పష్టంగా ఉంది. ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చున్నాడంట. యాజకుని గురించి లేవిని గురించి ఏముందంటే ఆ త్రోవలో వెళ్తున్నారు, ఈయన మాత్రం ప్రయాణం చేస్తున్నాడు. ఈయన ఒక బిజినెస్ మ్యాన్ అయి ఉండొచ్చు, వ్యాపారం నిమిత్తం వెళ్తూ ఉండొచ్చు, ఒక ఇంపార్టెంట్ పని కోసం ఆయన వెళ్తూ ఉండొచ్చు. ఆయన గురించి ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఇక చేసే త్యాగం ఏంటంటే తన పనిని ఆపేసుకున్నాడు. తన పనిని, అంటే తన ఇంపార్టెంట్ ఆయన ముఖ్యమైన ఆ పనిని ఆపేసుకొని ఆయన ఆ వ్యక్తికి సహాయం చేయడానికి వచ్చాడు. అందుకని సమరయుడు చేసిన ఆ పనిలో త్యాగం కూడా ఉంది. ఐదవది, చివరిగా తను చేసిన ఆ పనిలో 5వ విషయం ఏంటి తెలుసా? తాను వెల చెల్లించాడు, బిల్ పే చేశాడు. 2 దినాములు అక్కడ కట్టాడు. అది కాకుండా ఇంకా ఏమైనా ఎక్స్ట్రా అయితే ఆ ట్రీట్మెంట్కి అయ్యే ప్రతి ఖర్చు నేను భరిస్తా. ఎవరో తెలియదు ఆ వ్యక్తి గురించి ఆయనకి ఏమాత్రం ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఆయన బిల్ అంతా ఈయన పే చేశాడు. ఈ 5 విషయాలు సమరయుడు చేసిన పనిలో ఉంది. నేను ఉపమానం చదువుతూ ఉన్నప్పుడు ప్రభు అక్కడ పడిన వ్యక్తి ఎవరు అని ఆలోచన చేస్తూ ఉన్నాను. ఆ వ్యక్తి ఎవరై ఉండొచ్చు? ఆ వ్యక్తికి ఎందుకు ఈ సమరయుడు అంతగా సహాయం చేశాడు? ఆ వ్యక్తిలో ఏమైనా ప్రత్యేకత ఉందా? ఆ వ్యక్తికి ఏమన్నా పేరుందా? ఎందుకంటే బైబిల్లో చాలా చోట్ల పేరుంటే పేరు లేకపోతే పలానా వ్యక్తి భార్యను, పలానా వ్యక్తి తండ్రి అనో రాయబడి ఉంటుంది తప్ప పేరు లేకుండా అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఒక మనుష్యుడని రాయబడి ఉంది. ఆ మనుష్యుడు అక్కడ ఏం చేశాడే అంటే అక్కడ తనకు డీటెయిల్స్ ఏం లేదు. అక్కడ నేను ఆ వ్యక్తి ఎవరై ఉంటారు అని ఆలోచన చేస్తున్నప్పుడు నా చెవులో ఒక స్వరం వినిపించింది. ఏంటో తెలుసా? ఆ వ్యక్తి ఎవరో కాదు, నువ్వే. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఈ వాక్యం వింటున్న నువ్వే.
నీవే ఆ వ్యక్తివి నీవే. జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఖచ్చితంగా ఒప్పుకుంటావు, అవును నేనే అని. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం వెళ్తుంటే మార్గ మధ్యలో ఆ బందిపోటు దొంగలు తనని కొట్టి బట్టలు దోచుకొని వెళ్ళిపోయారండి. సాతాను మనం ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటే వాడు మనల్ని మోసం చేసి మనల్ని కొట్టి మన రక్షణ వస్త్రాన్ని దోచుకెళ్ళిపోయాడు. అందుకే ఆదాము దిగంబరి అని తెలుసుకున్నాడు. తన రక్షణను దొంగిలించేశాడు, సాతాను దొంగిలించాడు. ఈరోజు ఆ రక్షణ దొంగిలించబడి నిస్సహాయ స్థితిలో ఎవరు సహాయము చేసే పరిస్థితి లేక సాతాను చేత పాపపు గాయముల చేత మార్గమధ్యలో మనం పడిపోయి ఉన్నాం. అవునా కాదా? నీవే కదా, నేనే కదా ఆ వ్యక్తిని. అలా పడిపోయి ఉంటే కాపాడాల్సిన ధర్మశాస్త్రం కాపాడలేకపోయింది. దేవునికి మనుషుల మధ్యవర్తి ఏం చేయలేకపోయాడు. ప్రత్యేకించబడిన జనాంగము లేవీయులు వారు ఏం చేయలేకపోయారు. మనం పాపములో ఆ గాయముల చేత ఆ కొర ప్రాణముతో పడి ఉన్నప్పుడు దిగంబరులుగా రక్షణ లేక మనం మూలుగుతూ ఉంటే ఎవరు సహాయం చేశారు? మనకు ఎవరు కూడా సహాయం చేయలేదు. కానీ యేసు ప్రభువుకు ఒక మంచి పేరు ఉంది, మంచి సమరయుడు. ఆయన పరమును విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి ఆయన గురించి ఒక చక్కని శ్రేష్టమైన మాట ఉంది. ఏంటో తెలుసా? నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అనే వాక్యం లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఏలైనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయినని చూస్తున్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతమున మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించెను, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారని వాక్యం చూస్తున్నాం. యేసు రక్తము మన పాపములను కడిగి వేసింది. యేసు పొందిన గాయములు, ఆ కలవరి శిలువలో పొందిన గాయాల చేతనే, ఆ దెబ్బల చేతనే మనకు స్వస్థత కలిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమరయుడు చేసిన ఆ ఆయన పనిలో 5 విషయాలను ఒకసారి క్రీస్తులో కనుక మనం చూడగలిగితే, యేసు ప్రభు ఆయన మనల్ని రక్షించుటకు ఏ బహుమతిని కూడా కోరుకోలేదు. ఆయన గురించి వాక్యం పౌలు చోట పత్రికలు అంటాడు కదా, అందరూ తమ సొంత కార్యములు చూసుకుంటారంట, సొంత కార్యములు కాక ఇతర కార్యములు కూడా చూడవలెనని చెప్పి అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడింది. ఏమని తెలుసా? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. ఏంటా మనసు అంటే? బహుమతిని కోరుకొని మనసు, అది ఇతర కార్యములు చేసే మనసు. రెండవది, యేసు ప్రభు ఆయన చేసిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఆయన మన కోసము, మన సహాయం కోసం ఆయన వచ్చినప్పుడు ఏమాత్రం ప్రమాదమును లెక్క చేయలేదు, సిలువను లెక్క చేయలేదు. వీరిని పాపం నుంచి విడిపించాలంటే ఆయన సిలువనెక్కాలి. ఆ సిలువ ఎక్కి ఆ ప్రమాదాన్ని దేవుడు లెక్క చేయలేదు. ఆ బాధంతా కూడా ఆయన ఎదుర్కొన్నాడు. మూడవదిగా, యేసు ప్రభు మన నిందను భరించాడు. క్రీస్తు ప్రభు మన నిందను, పాపులము అని ముద్ర వేయబడింది, వెలివేయబడ్డవారని ముద్ర వేయబడింది, ఎన్నిక లేని వారని ముద్ర వేయబడింది. అదంతా ఆయన మీద వేసుకుని, అందుకే ఆయన పాపులతోనూ ఆయన వేశ్యలతోనూ త్రాగుబోతులతో ఆయన కూర్చొని సహవాసం చేశాడు, భోజనం చేశాడు. వాళ్ళతో కూర్చొని ఆయన వాళ్ళని ప్రేమించాడు. వాళ్ళతో కలిసి పాపము చేయలేదు, కానీ వారిని క్రీస్తు వైపుకు తిప్పాడు. మనందరినీ ఆయన మన తండ్రి వైపుకు తిప్పాడు. ఎంత గొప్ప దేవుడు! నాలుగవదిగా, ఆయన మన కోసము త్యాగం చేశాడు. ఏం త్యాగం చేశాడు అంటే ప్రాణమును త్యాగం చేశాడు. ఆ కలువరి శిలువ మీద చుక్కగా తన ప్రాణము రక్తం రూపం కారుతూ ఉండగా ఆయన మన పేరుని తలుచుకున్నాడు. చివరిగా ఐదవదిగా, మన పాపానికి ఆయన వెల చెల్లించాడు. ఆ పాపము నుంచి విడిపించమని రక్షణకు ఆయన వెల చెల్లించాడు. మనం రక్షించబడాలని ఆయన వెల చెల్లించాడు. అది ఎవరు కూడా తీర్చలేడు. అంత గొప్ప వెలను యేసు ప్రభు కల్వరి శిలువలో మన కోసం ఆయన వెల చెల్లించాడు, మనల్ని కొనుక్కున్నాడు. ఇక మనము మన సొత్తు కాదు, మనము దేవుని సొత్తు.
ఎంత అద్భుతమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. మనము నిత్య జీవం పొందుకోవాలని, నశించిపోవద్దని యేసు ప్రభు ఆయన సింహాసనం విడిచిపెట్టి రిక్తుడిగా ఈ లోకానికి వచ్చి మనకి ప్రాణం పోశాడు, మనకి జీవం ఇచ్చాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు, నూతన సృష్టిగా మనల్ని మార్చాడు. లోకం ఇవ్వలేని విడుదల, లోకం ఇవ్వలేని క్షమాపణ, లోకం ఇవ్వలేని రక్షణ, లోకం ఇవ్వలేని సంతోషము, ఆదరణ ఆయన మనకు ఉచితముగా అనుగ్రహించాడు. అటువంటి గొప్ప దేవునిని మనం కలిగి ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క పరిశుద్ధ దినము నీవు ఒకసారి పరీక్షించుకో. యేసు ప్రభు ఒకప్పుడు నశించిపోయిన నిన్ను వెదకి రక్షించాడాయన. నీ కోసం ఈ లోకానికి వచ్చి ఏ వస్త్రం నువ్వు కోల్పోయావో ఆ రక్షణ వస్త్రము నీకు ధరింపజేశాడు. ఆయన నూతన సృష్టిగా మార్చాడు. ఎవరు నిన్ను పట్టించుకోలేదు, ఎవ్వరు నిన్ను పట్టించుకోలేదు. అందరూ వేలెత్తి నిన్ను నేరస్తులను చూపిస్తుండగా యేసు ప్రభు ఇతను నా సొత్తు అని చెప్పి మనం కొనుక్కొని రాజ్య వారసు చేసి ఉండగా ఆయన కోసం నువ్వేం చేయగలుగుతున్నావు? ఆయన కోసం నువ్వేం చేయగలుగుతున్నావు? ఈ పరిశుద్ధ దినం ఒకసారి మనం ఆలోచన చేయాలి. యేసు ప్రభు ఆ లాయర్తను నీవు వెళ్ళి అలాగే చేయి. ఈరోజు అదే మాట యేసు ప్రభు నీతో చెప్తున్నాడు. ఆ మంచి సమరయుడు నీతో చెప్తున్నాడు, నీవు కూడా వెళ్ళి అలాగే చేయి. ఎలాగా? నేను ఎలా చేశానో అలా చేయి. ఒకప్పుడు దిగంబరిగా పడి ఉన్న నీ కోసం నేను వచ్చి ఎంతగా నిన్ను రక్షించాను, ప్రేమించాను చూసావు కదా. వెళ్ళి నశించు వారికి సువార్తను చెప్పు. నశించిపోతున్న వారు, లోకంలో నశించిపోతున్న వెదుకు వారిని నా వైపుకు తిప్పు. యేసు ప్రభు అదే కోరుకుంటుంది మన నుండి. ఇంకా మన నుంచి అదేం ఇంతకుమించి ఏం కోరుకోవట్లేదు. వెళ్ళి నా శిష్యులుగా చేయండి, వెళ్ళి నా ప్రేమను ప్రకటించండి, వెళ్ళి నీ రక్షకుడని ప్రకటించండి, నిత్యరాజ్యము దానికి మార్గము నేనే అని చెప్పండి. వెళ్తావా? ఒకసారి ఆలోచన చేద్దాం. రక్షించబడ్డ మనము ప్రతి ఒక్కరం చెప్పాల్సిన మాట, ప్రభువా నేను వెళ్తాను, నా వారికి నేను సువార్తను చెప్తాను, నా వారిని రక్షణలో నడిపిస్తాను, నా వారికి నిత్యరాజ్యము అయ్యా ప్రభువా ఆ సంతోషం ఎలా ఉంటుందో పరిచయం చేస్తాను, నేను వెళ్తావా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఇంకెంతకాలం సోమరులుగా, ఇంకెంతకాలము నాకు కాదులే, ఇంకెంతకాలం ఇంకా టైం ఉందని, ఇంకెంతకాలము సాకులు చెప్తూ ఉంటాం. ఇదే అనుకూలమైన సమయం ఆయన సువార్తను ప్రకటించటం. దేవుడికి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులవు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇచ్చిన మాటలు బట్టి వందనాలు. నువ్వు మంచి సమరుడు ప్రభా, మంచి సమరుడు కాబట్టి ఆ రోజు ప్రభా కొట్టబడి ప్రాణముతో పడి ఉన్న మా దగ్గరికి వచ్చి మమ్మల్ని పరామర్శించి ప్రభా నీవు మమ్మల్ని స్వస్థపరిచావు, రక్షించావు, కృపచేతం రక్షించి నూతన సృష్టిగా మార్చావు. రక్షించబడ్డ మేము ప్రభా సోమరులుగా పడి ఉండక నశించు వారికి సువార్తను చెప్పుటకు మరలా ఉజ్జింపచేయండి. వెళ్ళి మేము అలాగున చేయటకు, మీరు చెప్పిన మాటను పట్టుకుని అలాగున చేయట కృప చూపించమని నిన్న వాక్యం ప్రతి ఒక్కరిని బలపరిచి దయా ప్రభా నీ యొక్క ఆదరణతో